వస్తాయా అవుతాయా అవుతాయా ఎప్పుడు చేయలేదు కదా. ఏమి లేవు చచ్చినాడు పెళ్ళి కింద వచ్చిందే కట్ట అన్నట్టు వేసుకున్నాయి అని ప్యాన్ ఉసూరు మాట పాపం అయ్యో ఊళ్ళమ్మంటావా అమ్మాయి? హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. మీకు ఇప్పటికే మ్యాటర్ అర్థమైపోయి ఉంటుంది. కొర్రమీను చేపలు తీసుకున్నాము. ఈ అక్క ఎప్పుడు కూడా చాలా మంచి చేపలు ఇంటి దగ్గరికి తెచ్చి అమ్ముతుందండి. తనే నీట్గా ఇంటి దగ్గర చేసేసి మాకు ఇచ్చింది. కొర్రమీను గురించి తెలిసిన వాళ్ళకైతే అర్థమవుతుంది, కొంచెం జిగురు జిగురుగా ఉంటుంది. సో అందుకని తను చేసినప్పటికీ కూడా ఇంట్లో మళ్ళీ కల్లుప్పు కొంచెం పసుపు వేసి నీట్గా క్లీన్ చేసుకున్నాము. పాప అక్కకు కూడా మొదటిసారంట కొరమేను చేపలు తీసుకొచ్చి అమ్మడము చేయడం కూడా, అందుకని చాలా భయపడింది. ఇంతకు ముందు ఎప్పుడు కూడా తేలేదంట తను. మార్కెట్లో ఇంకేమీ లేక ఖాళీగా ఎందుకు రావటం అని చెప్పి ఆ చేపలు తీసుకుని వచ్చి అమ్మిందండి. చేపల పులుసు అనేసరికి చాలా మంది అలా చేయాలి ఇలా చేయాలని చెప్పి చాలా కాంప్లికేట్ చేస్తూ ఉంటారు. ఏమీ లేదండి, చాలా సింపుల్ అన్నమాట. మనం వేసుకునే చింతపండు పులుసు, ఉప్పు, కారం, పసుపు అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకుంటే చాలు, అంతే. కొరమేను గురించి మన పాత రోజుల్లో ఒక సేయింగ్ ఉండేదండి. ఏంటంటే, పట్టేవాడిని చూస్తుంది, కొట్టేవాడిని చూస్తుంది, వండేవాడిని చూస్తుంది, తినేవాడిని మాత్రమే అది చూడలేదు అని. ఎందుకంటే ఆ చేప అంత మొండి చేప అన్నమాట. అంటే కూర ఉడికేటప్పుడు కూడా దాని చేప ముక్కలో ప్రాణం ఉంటుంది అని అర్థం. అంత మొండి చేప, ఎంత కొట్టినా కూడా చావదు. అది వితౌట్ వాటర్ 1 డే అది భూమి మీద ఉండగలదు, అంత మొండి చేప అన్నమాట. అలానే దాని టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అన్నమాట. జనాలకి అందుకే అంత ఇష్టం అది. తెలంగాణలో ఈ కొర్రమేను అంటే చాలా 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 ఇష్టం. ఎందుకంటే అక్కడ నదులు ఉండవు, రివర్స్ ఏమీ ఉండవు కాబట్టి, చెరువులు ఉంటాయి కాబట్టి కొర్రమేను ఎక్కువ దొరుకుతుంది. సో తెలంగాణలో కొర్రమేను చాలా ఎక్కువ తింటారు ఫిష్ లో. పెద్ద ఉల్లిపాయలు అయితే ఒక 3, చిన్న ఉల్లిపాయలు అయితే ఒక 5, 6 తీసుకోండి. లైట్ గా నేనైతే మెత్తగా పేస్ట్ చేసుకోనండి, కొంచెం కచ్చా పిచ్చగానే పేస్ట్ చేసుకుంటాను. చేపలకి సపరేట్ కళాయి ఉంటుంది మా ఇంట్లో, అందులోనే వండుతాము. ఎందుకంటే చేపలు చెదిరిపోతే బాగో గనక. ఇలా ఆనియన్ పేస్ట్ చేసుకున్నప్పుడు లైట్ గా మేము ఉప్పు వేసుకుంటాము, ఎందుకంటే త్వరగా ఆనియన్స్ అన్ని మగ్గుతాయి. తర్వాత అందులోని కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఫ్రెష్ అయితే ఇంకా బాగుంటుంది. మేము ఎప్పుడు కూడా వీక్లీ వన్స్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాము. అలా అయిన తర్వాత ఒక పెద్ద టమాటాలు అయితే కనుక 2, చిన్నవి అయితే కనుక ఒక 4 తీసుకోండి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని దాంతో పాటు వేసేసుకోండి. అందులోనే కొంచెం లైట్ గా పసుపు వేసుకొని అది బాగా మగ్గిపోయే వరకు ఉంచండి. ఇవి అన్నీ కూడా కన్సిస్టెన్సీ బాగా థిక్గా అవ్వాలన్నమాట. అలా అయితేనే మనకి పులుసు కొంచెం చిక్కగా ఉంటుంది. నేను మీకు ముందుగా చూపించాను కదా ఫిష్ మసాలాకు కావాల్సిన గరం మసాలా, కొంచెం ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం నా దగ్గర ఆవాలు లేవు అండ్ ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా గ్రైండ్ చేసుకొని చాలా మెత్తగా చేసుకోండి. నేనైతే కొంచెం కచ్చాబిచ్చగానే చేసుకున్నాను. తర్వాత అందులోనే కొంచెం మనం గ్రైండ్ చేసుకున్న గరం మసాలా అండ్ కొంచెం కారం వేసి బాగా ఆయిల్లో వేగనివ్వండి. ఆయిల్తో సపరేట్ అయ్యే వరకు వేగనివ్వండి. బాగా వేగిన తర్వాత మనం ముందుగా నానపెట్టుకున్న చింతపండుని బాగా పిసుక్కొని పులుసు అందులో వేసేసేయండి. సో చూసారు కదా దాని కన్సిస్టెన్సీ ఎలా ఉందో, కొంచెం తిక్కుగా ఉంటుందండి. చేపల పులుసు అనేసరికి చాలా మంది, కొంతమంది పల్చగా పెట్టుకుంటారు, కొంతమంది తిక్కుగా పెట్టుకుంటారు. నాకైతే కొంచెం పులుసు అనేది దగ్గరగా ఉంటేనే చాలా ఇష్టం. అలానే నేను కొత్తిమీర చాలా ఎక్కువ వాడతాను. చేపల పులుసులో పచ్చిమిరపకాయలు నేను ఇలానే వేసుకుంటానండి, ఎందుకంటే చేపతో తినడానికి చాలా బాగుంటాయి. అలానే నేను కొంచెం ఎండు కొబ్బరి, కొంచెం వాటర్ వేసి దాన్ని కచ్చాబిచ్చగా పేస్ట్ చేసి కూడా వేసుకున్నాను. టేస్ట్ చాలా బాగుంటుందండి. తర్వాత నేను చేప ముక్కలన్నీ కూడా ఇట్లా విడివిడిగా పెట్టేసుకున్నాను పులుసులో. తర్వాత అస్సలు కలపకూడదండి, చేపలు ఇలా ఉన్నప్పుడు మాత్రమే కొంచెం గరిటె పెట్టుకొని కలుపుకోవాలి. వన్స్ అవి కుక్ అవుతున్నప్పుడు అస్సలు గరిటె పెట్టకండి. మీకు చేపల గురించి తెలియదు అయితే ఏమీ లేదు. చేపలు వండుతున్నప్పుడు పెడితే తెలుసు కదా, అవి ఉడకడానికి ఎంత టైమో పట్టవు, 7 to 8 మినిట్స్ అన్నమాట. సో నేను ముందుగానే కలిపేసుకుంటున్నాను. చేపల కూర ఎప్పుడు కూడా వండిన వెంటనే తినకూడదండి. ఈరోజు నైట్ వండుకుంటే నెక్స్ట్ డే తింటుంటే చాలా బాగుంటుంది. లేదు అంత దాకా ఉండలేమంటే గనక బాగా చేపల కూర చల్లారిపోవాలి, వేడి వేడి అన్నంలో పెట్టుకోవాలి. చేపల కూర కాంబినేషన్ అంటే అదే అండి. చేపల కూర ఎప్పుడు కూడా వేడిగా ఉన్నప్పుడు తినకూడదు. పులుసు అన్నది ముక్కలకి చాలా బాగా పట్టాలన్నమాట.
ఇంకా బౌల్‌లో తీస్తున్నప్పటికి కర్రీ అయితే చల్లారలేదు. సో, నేను తిందామని ఒక 2 ముక్కలు కొంచెం గ్రేవీ చల్లారుతదని చెప్పి నేను పక్కకు తీసుకున్నానన్నమాట. వేడిగా ఉన్నప్పటికే మీరు చేపల ఇగురు చూసారు కదా! పులుసు ఎంత చిక్కగా ఉందో. అది చల్లారితే ఇంకా బావుంటుందండి. నేను ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ పెట్టుకున్నానన్నమాట. టేస్ట్ అయితే అదరహో అదరహ. ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బావుంటుంది. అండ్ థాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ వాచింగ్ మోర్ వీడియోస్.